హలో వెల్కమ్ అందరికీ నమస్తే జై శ్యామ్ అండ్ జై శ్రీ గణేష. సో ఐఎమ్ బ్యాక్ టు ఉప్పర్పల్లి వేణుగోపాల్ అన్న షెడ్ ఆర్ట్స్ అన్నమాట. హ్యాస్ మై సబ్స్క్రైబర్ డిమాండ్. సో నేను అన్న వాళ్ళ షెడ్ అప్డేట్ చేయడానికి మళ్ళీ 1 month అవుతుంది ఈ షెడ్కి వచ్చి. సో ఆఫ్టర్ 1 monthలో అన్న షెడ్లో ఏమేమి వర్క్ నడిచింది అండ్ ఇంకా ఏమేమి వర్క్ రన్ అవుతుంది, సో ఇంకా ఎంత టైం పడుతుంది గణేష్లు అన్నిటికీ ప్రిపేర్ కావడానికి, ఇంకా ఏమేమి డిఫరెంట్ అన్న ఏమైనా చేసిండో, ఏమేమి చేంజెస్ ఉన్నాయి, స్పెషాలిటీ యాడ్ చేసిండా అన్నీ ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ మై యూట్యూబ్ 500 subscribers family. Thank you for your support and your love. So let's start our video. సో సేమ్ లైక్ అన్ని గణేష్లు, సో గణేష్లకి ఆల్మోస్ట్ బాడీ కలర్ అనేది స్టార్ట్ చేసేసిండు. సో ఐ వర్క్ ఇంకా కంప్లీట్ కాలే, ఇక్కడ చూస్తే అన్నీ అలానే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం. సో సేమ్ గణేశుడు. సో ఈ గణేశుడిలో మొత్తం ఆల్మోస్ట్ క్లే వర్క్ అనేది అంతా అయిపోయింది. సో కింద చూడొచ్చు ఈగల్ ఉందన్నమాట. సో ఇక్కడ ఈగల్ పైన నించున్న గణేశుడు, స్టాండింగ్ ఓవిషన్, 6 hands. సో కలర్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలే. సైడ్లో చూస్తే మనకి టీమ్ స్కై కా గణపతి అనమాట. సో చాలా ఫేమస్ వాళ్ళది. ఇక్కడ చూడొచ్చు లోగో, టీమ్ స్కై, మైలార్దేపల్లి శ్రీ కృష్ణ యూత్ అసోసియేషన్. సో September 5th అన్న వాళ్ళ ఆగమన్ ఉందన్నమాట. సో మా ఏరియాలోనే ఫస్ట్ అండ్ లేటెస్ట్ గణపతి అండ్ చాలా మంచిగా ఆగమన్ చేస్తారు. గణేశుడు వర్క్ గిట్ట ఇంకా పెండింగ్లో ఉంది. సో September 5 కదా, చాలా టైం ఉంది. ఇది టీమ్ స్కైకా రాజా అనమాట. సో ఈ గణేశుడు ఈ డీటెయిలింగ్ చూడండి, బాగుంది. ఈగల్కి డీటెయిలింగ్ బాగా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఈ గణేష్లు నేను చెప్పినా కదా, అన్ని గణేష్లు బుక్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం చూద్దాం ఏ గణేశుడు ఎక్కడికి వెళ్తుందో. సో ఈ వ్లాగ్లో తెలిసిపోతుంది ఆ షెడ్ నుంచి ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి, బయటికి ఏమైనా వెళ్తున్నాయో అన్నీ చూద్దాం రండి. ఓహో, ఈ గణేశుని చూడండి మీరు ఒకసారి, మీకు అర్థమైపోతుంది. నాగు పాముల పైన కూర్చున్న గణపతి అనమాట. సో సిట్టింగ్ ఒవిషన్, 4 hands. గణేశుడు ఎక్కడికి వెళ్తుండంటే ఇది హైదరాబాద్లో పిఆర్ నగర్కి వెళ్తుందనమాట. సాయి తేజ మనోహర్ అన్న వాళ్ళు అనమాట. 3 snakes అంటే పాముల పైన కూర్చున్న గణపతి, చాలా బాగుంది. ఆల్మోస్ట్ లైక్ గణేశుని హైట్ వచ్చి నియర్ 10 to 12 feet ఉందన్నమాట. మొత్తం వర్క్ అంతా అయిపోయాక నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది అనమాట. గణేష్ వర్క్ అంతా అయిపోయిన తర్వాతకి డీటెయిలింగ్ అండ్ కుందన్ వర్క్ అంతా అయిపోయాక గణేశుడు ఎట్లుంటాడో, గణేశుని అవుట్పుట్ అనేది ఆఫ్టర్ కంప్లీటింగ్ వర్క్ మనకు అర్థమైపోతుంది అనమాట. సో సేమ్ సిట్టింగ్ ఓవిషన్. సో 4 hands, పైన నాగుంపాము ఉంది. సిట్టింగ్ ఓవిషన్ మంచిగా కూర్చున్న పొజిషన్లో, తొండం చూడొచ్చు బాగుంది. అండ్ నాగుంపాము వర్క్ ఇంకా కంప్లీట్ కాలే. సో బాడీ పైన ఈ కలర్ వస్తుంది అనమాట. సో ఈ ఫినిషింగ్ ఉంటుంది గణపతికి, చాలా బాగుంది కదా. ఫినిషింగ్ చూస్తేనే అర్థమైపోతుంది. సో పంచవర్క్ యాడ్ అవుతుంది అండ్ ఈవెన్ కుందన్ వర్క్ అన్నీ యాడ్ అవుతాయి అనమాట. సో అన్న షెడ్లో కుందన్ వర్క్ ఎట్లుంటుందో నేను మీకు బ్యాక్ ఒక గణేశునికి రెప్లికా ఉంది. సో నేను మీకు అది చూపెడతా. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు వర్క్ ఇంకా రన్ అవుతుంది కాబట్టి ఆ మొత్తం స్టిక్స్ ఉన్నాయి. ప్రాపర్గా గణేష్లో నేను మీకు చూపెట్టలేకపోతున్నా. సో రీజన్ ద వర్క్ ఈజ్ రన్నింగ్. సో ఇక్కడ చూడొచ్చు బ్యాక్ సైడ్ శంగం పైన నించున్న గణపతి అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ 12 feet to 13 feet వరకు ఉండనమాట గణపతి. సో గణేశునికి బాడీ కలర్, హాఫ్ బాడీ కలర్ అయిపోయింది అండ్ ఈవెన్ జ్యువెలరీ గిట్ట కలర్ వేసారు అనమాట. సో పెండింగ్ ఈస్ ఐ వర్క్ అనేది పెండింగ్ ఉందన్నమాట. సో కలర్ ఇంకా స్ట్రక్చర్ డిజైనింగ్ చాలా బాగుంది. సో గణేశుడు చాలా షైన్ ఇంకా బ్రైట్ అవుతుందన్నమాట. సో అక్కడ ఉంది చూడండి. సో మీరు బ్యాక్ సైడ్ చూడొచ్చు డమరు పైన నించున్న గణపతి అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ గణేశునికి 4 hands చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో వర్క్ ఎంత నీట్, ఎంత డీటెయిలింగ్గా ఉందో. కుందన్ వర్క్ చూడండి, A to Z చాలా బాగుంది గణేశుడు. సో నేను మీకు దగ్గర నుంచి చూపెడతా అండ్ ఈవెన్ గణేశుడు ఎక్కడికి వెళ్తుందో కూడా మీరు చూడొచ్చు. సో ఇది గణపతి అనమాట, లైక్ కుందన్ వర్క్ అయిన గణపతి. సో అక్కడ చూడొచ్చు నేను ఇట్లా అనగానే గణేశుడు ఎట్లా షేక్ అవుతుండో. సో కుందన్స్ అన్నీ షేక్ అవుతున్నాయి. సో తొండం చూడొచ్చు. సో ఈ గణేశుడు వచ్చి ఎర్రగడ్డ వెళ్తుండు గణపతి. సో కుందన్ వర్క్ ఇక్కడ చూడొచ్చు, డీటెయిలింగ్ కానీ ఆ వర్క్ కానీ. ఐ వర్క్ అనేది ఆపిండి అన్న రీజన్, ఐ వర్క్ అండ్ ఫినిషింగ్ ఇంకా బాగుంటుంది. సో దానికి పర్టికులర్ ఒక టైం తీసుకొని ఆ వర్క్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఎట్ ద టైం గణేశుడు ఆగమన్కి ఇంత పర్టికులర్ టైం ఉంది అన్నప్పుడు సో అన్న వాళ్ళు ఐ వర్క్ ఇంకా ఫినిషింగ్ వర్క్ ఇంకా ధోతి వర్క్ అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో డమరు పైన నించున్న గణపతి. సో గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ నియర్ 12 feet వరకు ఉండు. సో 4 hands, తొండం చూడండి బాగుంది. ఇప్పుడు గణేశుని చూస్తే అర్థమవుతుంది లైక్ గణేష్లు అన్న షెడ్లో చాలా బాగుండబోతున్నాయి 2024లో. సో ఈసారి స్పెషాలిటీ ఏంటంటే కుందన్ వర్క్ అండ్ ఈవెన్ ఐ వర్క్ ఇంకా బొట్టు ఆపిండంటే సంథింగ్ ఏదో టచ్ ఇంకా స్పార్క్ ఉండబోతుంది గణేష్లలో. సో ఓవరాల్ గణేశుడు ఇదే అనమాట. సో ఇక్కడ ఇది కొత్త గణేశుడు అనమాట. సో లైక్ హ్యాస్ కస్టమర్ రిక్వెస్ట్ గణేశుని తయారు చేస్తుండన్న. సిట్టింగ్ పొజిషన్, 4 hands. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉండు, లైక్
కాల్ పైన చేయబెట్టుకున్న గణపతి అనమాట. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 12 ఫీట్స్ ఎబోనే ఉండనమాట. సో సిట్టింగ్ పొజిషన్. సో ఇంకా వర్క్ ఈజ్ రన్నింగ్. కొత్త గణేషుడు అనమాట. లైక్ హ్యాజ్ కస్టమర్ రిక్వెస్ట్ గణేషుని తయారు చేస్తుండన్న. ఇగో ఇక్కడ చూడొచ్చు క్లే వర్క్ ఇంకా చేస్తారు వీళ్ళు. గణేషుడు చూడండి, సిట్టింగ్ పొజిషన్ సేమ్ 4 హ్యాండ్స్. సో గణేషుడు చాలా బల్కీ ఇంకా హెవీగా ఉండనమాట. సో సేమ్ హ్యాస్ గణేషుని హైట్ వచ్చి నియర్ 12 ఫీట్స్ ఎబో ఉండు. సో వర్క్ ఈజ్ రన్నింగ్ స్టిల్. సో మీకు గణేష్లు ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాయి కదా, బిఫోర్ ఈ వర్క్ కాకన్నా ముందు గణేష్లు ఎట్లునే చూడాలంటే నా ప్రీవియస్ వ్లాగ్ చూడండి. అన్న షెడ్కి రావడం ఇట్స్ అ సెకండ్ టైం. సో ఆల్మోస్ట్ ఈ గ్యాప్లోనే అన్న చాలా వర్క్ అనేది చాలా రన్ ఇంకా చాలా ఫాస్ట్గా చేస్తుండు. సో ఇంకా చాలా టైం ఉంది మనకి. సో హ్యాస్ టైం పైన అన్న వర్క్ అనేది కంప్లీట్ చేస్తాడనమాట. సో ఈ గణేషుని చూసుకోవచ్చు, సిట్టింగ్ పొజిషన్ 4 హ్యాండ్స్ అండ్ గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 12 ఫీట్స్ వరకు ఉండు. సో ఈ గణేష్లో ఇంకా ఏమేమి యాడ్ అవుతుంది, జ్యువెలరీ వర్క్, కుందన్ వర్క్, ఐ అండ్ పంచా అండ్ ఐ థింక్ సో బ్యాక్ డ్రాప్ గిట్ వస్తుంది అనుకుంటా. సో ఈవెన్ అక్కడ హ్యాండ్లో వెపన్ వస్తుంది అండ్ ఈవెన్ ఈ హ్యాండ్లో గిట్ట వెపన్స్ వస్తాయి. సో ఇది ఓవరాల్ గణేషుడు అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ ఫ్రేమ్ వస్తుంది. ఫ్రేమ్ వచ్చిన తర్వాత ఐ థింక్ హెవీ అవుతుంది అనుకుంటా గణేషుడు. సో ఈ గణేషుడు కొంచెం డిఫరెంట్గా ఉండు, లైక్ సిట్టింగ్ పొజిషన్ 4 హ్యాండ్స్. ఆ చెయ్యిలో వెపన్ వస్తుంది అనుకుంటా ఐ థింక్ సో, ఆ చెయ్యిలో ఈ చెయ్యిలో. సో ఈ గణేష్లో గిట్ట ధోతి వర్క్ అనేది వస్తుంది అండ్ షాల్వా వస్తుంది అండ్ ఈవెన్ ఐస్ ఇంకా బొట్టు అండ్ ఈవెన్ కుందన్ వర్క్ గిట్ట యాడ్ అవుతుంది. ప్రతి గణేష్లలో కుందన్ వర్క్ అనేది యాడ్ అవుతుంది. సో చాలా బాగుండబోతున్నాయి అన్న గణేష్లు ఈసారి. సో సేమ్ సిట్టింగ్ పొజిషన్. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 12 ఫీట్స్ వరకు ఉండు. సో 4 హ్యాండ్స్, తొండం చూడొచ్చు అండ్ ఈవెన్ గణేషుడు చాలా బాగుండు. ఫేస్ కానీ ఆ డీటెయిలింగ్ బాగుంది గణేషునిలో. స్పార్క్ ఇట్లా కనిపిస్తుండొచ్చు, బాగుంది. ఈ వర్క్ అండ్ షాల్వా అండ్ చైలలో వెపన్స్ అండ్ ఐ వర్క్ అనేది ఇంకా పెండింగ్లో ఉంది. సో ఈ గణేషుడు ఎక్కడికి వెళ్తుండో చూద్దాం ఆగండి మనము. సో ఇట్స్ డిఆర్ అంబేద్కర్ యూత్ అసోసియేషన్ అనమాట. అక్కడ ఏరియా అండ్ అడ్రస్ లొకేట్ అయ్యి లేదు. సో బ్యాక్ సైడ్ ఇంకో గణపతి ఉంది, చూద్దాం మనం. సో సేమ్ ఇది కూడా సిట్టింగ్ పొజిషన్ గణపతి అండ్ ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం ఆగండి. సో ఇట్స్ గౌలి కూడా వెళ్తుంది అనమాట. చాలా బాగుంది గణపతి. సో తొండం చూడొచ్చు, కొంచెం ఇట్లా రొటేటింగ్గా ఉంది అండ్ 4 హ్యాండ్స్. సో ఈ హ్యాండ్లో వెపన్ యాడ్ అవుతుంది. సో ఈవెన్ ఆ హ్యాండ్లో కూడా వెపన్ యాడ్ అవుతుంది. సో కుందన్ వర్క్ రాబోతుంది అండ్ ఈవెన్ ఐ వర్క్ అండ్ బొట్టు వర్క్ ఈజ్ స్టిల్ పెండింగ్. డీటెయిలింగ్ గిట్ ఇంకా బాకీ ఉంది. సో ధోతి ఇంకా యాడ్ అవుతుంది. ఈవెన్ ఐ థింక్ సో బ్యాక్గ్రౌండ్ గిట్ వస్తుంది అనుకుంటా. సో బాగుంది ఓవరాల్ గణపతి. సో గణేషుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 12 ఫీట్స్ ఎబోనే ఉంది. సో ఇట్లా అంటే గణేషుడు షేక్ అవుతుంది చూస్తురా. సో బాగుంది గణేషుడు, చాలా లైట్ వెయిట్గా బాగుంది. సో ఈజీ టు లిఫ్ట్, మనకి ఏం ట్రాన్స్పోర్టింగ్కి ఏం ప్రాబ్లం లేకుండా చాలా బాగుంది గణేషుడు. ఇక్కడ చూడండి, చూసిరా, నేను ఒక చేయితో ఊపుతుండే గణేషుడు ఊగుతుండు. లైక్ షెడ్లో ఈజీగా పెట్టుకోవచ్చు. సో అన్న ట్రాన్స్పోర్టింగ్కి ప్రాబ్లం కాకుండా అన్ని విధాలుగా మనకి మన ఫెసిలిటీస్ ప్రకారంగా గణేషుడు లైట్ వెయిట్ వస్తుంది అనమాట. సో ఇది ఓవరాల్ గణపతి, గౌలిగూడక రాజా. సో నెక్స్ట్ ఇక్కడ ఒక గణపతి ఉంది. ఈ గణేషుడు ఏదో డిఫరెంట్గా ఉండు, లైక్ చూస్తేనే అర్థమవుతుంది. వర్క్ ఈజ్ స్టిల్ రన్నింగ్. గణపతి ఉండు, సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ అమ్మవారి తల్లి ఉంది. సో వీ డోంట్ నో అబౌట్ దీస్ గణపతి. సో ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు అనుకుంటా. నా థింకింగ్ ప్రకారం గణపతి నాగం పాముల పైన కూర్చున్న గణపతి అనుకుంటా. లైక్ ఇక్కడ ఈ డిజైన్ని చూడొచ్చు. సో నాగం పాముల పైన కూర్చున్న గణపతి. సో ఇక్కడ గణేషుని చూద్దాం. గణేషునికి 4 హ్యాండ్స్, తొండం డిజైన్గా వేవీగా ఉంది అండ్ గణేషుని హైట్ ఆల్మోస్ట్ లైక్ నియర్ 10-11 ఫీట్స్ ఉండనమాట. సో బాగుంది గణపతి. సో ఇప్పటివరకు చూసినవన్నీ నియర్ లెవెల్ 12 హైట్ ఉన్న గణపతులు అనమాట. సో ఇప్పుడు గణేష్లో హైట్ 15 ఫీట్స్ అబోవ్ ఉండబోతున్నాయి. గణేషుని చూడండి, గణేషునికి 4 హ్యాండ్స్, చాలా హెవీగా ఉండు గణేషుడు. చూడండి గణేషుడు చాలా అంటే చాలా హెవీగా ఉండు, నియర్ 15 ఫీట్స్ కన్నా ఎక్కువనే ఉండు గణపతి. సో గణేషునికి చూడండి 4 హ్యాండ్స్ అండ్ తొండం చూడొచ్చు అండ్ ఇంకా ఐ వర్క్ ఇంకా ఇందులో గిట్ట పెండింగే అండ్ ఈవెన్ బొట్టు డీటెయిలింగ్ గిట్ట ఇంకా బాకీ ఉంది. కుందన్ వర్క్ గిట్ట బాకీ ఉంది, ధోతి వర్క్ గిట్ట బాకీ ఉందన్నమాట. సో హ్యాండ్స్లో వెపన్స్ వస్తాయి. ఈవెన్ ఐ థింక్ సో బ్యాక్గ్రౌండ్ వస్తుందో రాదో నాకు క్లియర్గా కన్ఫర్మేషన్ లేదు. అంటే ఆల్రెడీ గణేషుని హైట్ చాలా ఎక్కువ అయిపోయింది, నియర్ 15 ఫీట్స్ కన్నా ఎక్కువ ఉండు గణపతి. సో ఇగో ఈ పెద్ద గణపతి గిట్ట ఇట్లా అంటే ఊగుతుండే చూడండి. అంటే ఎంత లైట్ వెయిట్ ఉండో ఒకసారి మీరు థింక్ చేయొచ్చు. డీటెయిలింగ్ బాగుంది, ఫినిషింగ్ మంచిగా ఉంది. లైక్ సో ఈ గణపతి దూద్బోలికి వెళ్తుంది అనమాట. సో పోచమ్మతల్లి టెంపుల్ దగ్గర నా ప్రతి గణేషునికి ఒక క్యూ కార్డ్ ఆర్ ఒకటి కార్డ్ టైప్లో మెన్షన్ చేసిండు, ఇన్ విచ్ గణేషుడు ఎక్కడికి వెళ్తుండో అండ్ ఈవెన్ గణేషుని డీటెయిల్స్, గణేషుని టీమ్ అంటే గణేషుని బుక్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఆ కార్డులో మెన్షన్ చేసి ట్యాగ్ పెట్టండి అనమాట గణేషునికి. సో అక్కడ వినోద్ కాక ఉండు, కలిసి ఆయనతోనే అడిగి తెలుసుకుందాం. రామ్ రామ్ కాక,
ఇంకా కాక మంచిగా రా. సో షెడ్ ఓనర్ అన్న వాళ్ళ మామ అనమాట. సో చాలా పాత మనిషి మాకు, నేను పుట్టినప్పటి నుంచి నన్ను గుర్తుపడతాడు. రామ్ రామ్ కాక. సో షెడ్ దుర్గానగర్ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసారు. అది చిన్నగా అవుతుండే బేటా. అచ్చా, లాస్ట్ ఇయర్ అక్కడ ఉండే, సో ఈసారి ఇక్కడ షిఫ్ట్ చేసారు. సో లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా డిఫరెన్స్ ఉంది. గణేష్లు అన్నీ ఐ థింక్ ఈ ఇయర్ మనం ఓన్ మ్యానుఫ్యాక్చర్ చేయడం స్టార్ట్ చేసినాం కదా ఈ 2000. అంటే పోయిన సంవత్సరం మళ్ళీ పెద్దగానే ఉండే. అవును, లాస్ట్ ఇయర్ గిట్ట చాలా హెవీగా ఉండే. ఎన్నిటి నుంచి 18-20 వరకు చేసినాం. ఓకే, 25 కూడా ఆర్డర్ ఉన్నాయి. ఓకే, అది చేయాలి. ఓకే. సో గణేష్లు మన హైదరాబాద్ కాకుండా బయటికి ఎక్కడికైనా ఇంకెక్కడికి వెళ్తున్నాయి? ఖమ్మం పోతుంది బేటా. అబ్బా, ఖమ్మం పోతుంది. ఇంకా నారాయణపేట. అచ్చా, నారాయణపేట అంటే ఇప్పుడు నల్గొండ సైడ్ ఏమో. సైడ్. ఓకే, చూడొచ్చు అన్న షెడ్లో నుంచి హైదరాబాద్ కాకుండా ఖమ్మం అండ్ డిస్ట్రిక్ట్స్లో కూడా చాలా వెళ్తున్నాయి. సో ఇంకెవరికైనా గణేష్లు కావాలంటే ఆర్డర్ ఇవ్వచ్చు. హ్యాజ్ యువర్ రిక్వెస్ట్, హ్యాజ్ యువర్ డిమాండ్స్. అన్న గణపతులు చేస్తాడనమాట. సో మా కాక. సో ఇంకా వర్క్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? ఇప్పుడు 2-3 రోజుల్లో అయిపోతుంది కూడా. ఇంకో 2-3 డేస్లో ఐ వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. కుందన్ వర్క్ చాలా బాగుంది కాక. నేను మెయిన్గా అబ్జర్వ్ చేసిందంటే కుందన్ వర్క్ చాలా బాగుంది. డీటెయిలింగ్, ఫినిషింగ్ గిట్ట మంచిగా ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచిగా 2024లో మనం చేస్తామని. సో ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న నియర్ షర్ట్స్లలో కంపేర్ టు మనని కంపేర్ చేస్తే చాలా బాగుంది 2024లో. ఇంకా నెక్స్ట్ ఇయర్స్ ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నా. ఇంకా ఎక్కువ చేయాలి బేటా. షెడ్ పెద్దగా చేసాడు షెడ్. ఓకే కాక. సో కాకని చూస్తే మీరు గుర్తుపడతారు, వీర్ విశాల్ అన్న వాళ్ళ డాడీ అనమాట, బాడీ బిల్డర్. సో అన్న చాలా ఇన్స్పిరేషన్, చాలా సపోర్ట్ చేస్తాడు అన్న నాకు. ఇంకా మనం వేరే గణేష్లు చూద్దాం. థ్యాంక్ యూ కాక, అన్నని అడిగినా అని చెప్పి యాదికి చేసిన అని చెప్పు. मिलके हमारे बच्चे को सपोर्ट करो. बहुत अच्छा इनका चैनल अभी नया स्टार्ट हो रहा है. अगर आप लोग सपोर्ट करें तो बच्चा भी थोड़ा आगे जाता. सब्सक्राइब करो. లైక్ ఈ గణేశుడు నారాయణపేట నల్గొండ సైడ్ వెళ్తుండు. సో గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 15 feet ఉండు. దీనికి 4 hands, సిట్టింగ్ పొజిషన్, నాగుంపాం పైన కూర్చున్న పొజిషన్ అనమాట. సో నాగుంపాం డీటెయిలింగ్ చూడొచ్చు, ఎంత హెవీ సైజ్లో ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడొచ్చు. ఉండం చూసుకోవచ్చు. అండ్ ఈవెన్ 4 hands. టైంలో ఆల్మోస్ట్ గణేష్లు అన్నీ సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ ఈవెన్ ఒక్కొక్క డిఫరెంట్ ఎనిమల్ పైన కూర్చున్న గణపతులు అనమాట. సెకండ్ ఈ గణేష్ని చూద్దాం. లైక్ హార్స్ పైన కూర్చున్న గణపతి అనమాట. సో హార్స్ డీటెయిలింగ్ చూడండి, చాలా నీట్గా ఇచ్చిండు. సో హార్స్ డిజైన్ కానీ ఆ స్టైల్ కానీ చాలా బాగుందన్నమాట. డీటెయిలింగ్, ఆ ఐస్, ఆ హెడ్. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్, హార్స్ పైన కూర్చున్న గణపతి అనమాట. సో తొండం చూడొచ్చు. అండ్ 4 hands. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, టైగర్ పైన కూర్చున్న గణపతి అనమాట. సో ఈ గణేశుడికి కొంచెం డిఫరెంట్గా ఉండు. గణపతులకి ఈ గణేశునికి చాలా డిఫరెన్స్ ఉంది. లైక్ కూర్చునే విధానం కానీ, ద బాడీ స్టైల్ కానీ, ఆ హ్యాండ్ స్టైల్ కానీ మొత్తం డిఫరెంట్గా ఉందన్నమాట. సో లైక్ గణేశునికి 4 hands ఉన్నాయి. అండ్ ఈవెన్ ఈ హ్యాండ్లో వెపన్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీకు మెయిన్గా అబ్జర్వ్ చేసేది ఏంటంటే టైగర్ పైన ఆ డీటెయిలింగ్ వర్క్ చూడండి ఎంత నెక్స్ట్ లెవెల్ ఇచ్చిండో. వర్క్ అయిపోయాక నేను అన్నకి కాంటాక్ట్ అవుతా, అన్న నాకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. సో అన్న చెప్పిండు అనే ఇంకా వర్క్ కాలే అని, అయినా కానీ నేను వచ్చిన రీజన్ ఏంటంటే హ్యాజ్ మై సబ్స్క్రైబర్ డిమాండ్. సో మీకోసం నేను మీ డిమాండ్స్ అన్నీ ఫుల్ఫిల్ చేస్తున్నా. సో మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి. లైక్ యూ హ్యావ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ మీకు నచ్చిన పార్ట్ని కామెంట్ చేయండి. అండ్ మీకు ఎవరికైతే ఎక్కువ ఇంపార్టెంట్ అండ్ మీ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనికి షేర్ చేయండి. సో యూ హ్యావ్ టు నో మోర్. సో గణేశుల్లో ఇంకా ఐ వర్క్ అనేది పెండింగ్ ఉంది. అండ్ ఈవెన్ డీటెయిలింగ్ ఇట్లా పెండింగ్ ఉంది. సో గణేశుని హైట్ ఆల్మోస్ట్ లైక్ 15 feet వరకు ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూడొచ్చు. ఈ గణేశుడు చాలా డిఫరెంట్గా ఉండు. స్టాండింగ్ ఒవిషన్లో గణేశుడు చూడండి బాగుంది. గణేశుని తొండం చూడండి బాగుంది. 4 hands, సింపుల్ అండ్ డీసెంట్, కూల్గా నీట్గా ఉండు. సో వర్క్ కుందన్ వర్క్ అయిపోయి కండువా, షాల్వా అండ్ ధోతి వర్క్ అయిపోయినాక చాలా బాగుండబోతుండు గణపతి. సో 1, 2, 3 ఈ 3 గణేష్లు అనేటివి కొత్తగా మళ్ళీ కస్టమర్స్ డిమాండ్ పైన చేస్తుండ అనమాట అన్న. నేను వచ్చినప్పుడు ఈ గణేషులు లేకుండే. మోల్డ్ వర్క్ అనేది రన్ అవుతుంది. సో మోల్డ్ వర్క్ ఎట్లుంటుందో చూద్దాం. సో ఇది డాచా అనమాట. డాచాలో అలా గడ్డి తీసుకొని అట్లా అందులో పెట్టి, సో ఇక్కడ చూడొచ్చు గడ్డి అండ్ ఇట్స్ గణేషుని తయారు చేసే మెటీరియల్ అది. సో దాన్ని ఇది డాచాలో పెట్టి అలా పెడతారనమాట. సో ఇది ఒక మొత్తం డాచాలో పెట్టిన తర్వాతకి ఓవరాల్ ఒక స్ట్రక్చర్, ఒక డిజైన్ వస్తుంది గణేషుని ముఖం అనమాట. సో ఇలా గణేషుని ఫేస్ ఆర్ ఈవెన్ గణేషుని ఏదైనా A to Z ఇలానే వర్క్ చేస్తారనమాట. 1, 2, 3, 4 లాస్ట్ 2 గణేష్లు స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి. అండ్ మిడిల్లో ఉన్నాయి సిట్టింగ్ పొజిషన్లో ఉన్నాయి అనమాట గణపతులు. ఈ లైన్లో మొత్తం ఆల్మోస్ట్ గణేషులు అన్నీ 15-18 feet హైట్లో ఉన్నాయన్నమాట. సో గణేశుడు సిట్టింగ్ పొజిషన్, 4 hands, తొండం చూసుకోవచ్చు. జస్ట్ బాడీ ట్యాన్ కలర్ ఇంకా జ్యువెలరీస్కి కలర్ వేసి. సో ఈ గణేశుని చూడొచ్చు.
డిఫరెంట్గా బాగుండు. ఇట్లా కాలు పైన చేయి పెట్టుకొని కూర్చున్న గణపతి, 4 హ్యాండ్స్, తొండం చూడొచ్చు. అండ్ బాగుంది, చాలా హెవీగా ఉండు గణేశుడు. సో ఇక్కడ ఆ చెయ్యి చూడొచ్చు, గణేశుడు చూడొచ్చు. గణేశుని హైట్ ఆల్మోస్ట్ లైక్ 15-18 ఫీట్స్ ఎబోనే ఉండు గణేశుడు, చాలా హెవీగా ఉండు. ఈ గణేశుడిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ ద హ్యాండ్ మూమెంట్, ఆ కూర్చున్న విధానం కానీ, ఆ చెయ్యిలు చూడొచ్చు, 4 హ్యాండ్స్, తొండం చూడొచ్చు, ఫేస్ డీటెయిలింగ్ కానీ, ఆ కిరీటం కానీ చాలా బాగుంది గణేశుడి. సో ఈ గణేశుడి గిట దుద్బోలి వెళ్తాడు అనమాట. సో ఇట్స్ సిట్టింగ్ పొజిషన్ గణపతి, 4 హ్యాండ్స్. సో చాలా హెవీగా ఉండు, చాలా హైట్ ఉండు గణపతి. సో ఇట్స్ టీమ్ మహారాజాస్ గణపతి అనమాట. సో ఈ గణేశుడిని చూసుకోవచ్చు మీరు, స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతి అనమాట. సో గణేశుడి హైట్ ఆల్మోస్ట్ లైక్ నియర్ 13-14 ఫీట్స్ ఎబోనే ఉండు. సో గణేశుడు చాలా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనుకుంటా, ఎందుకంటే చాలా బల్క్ ఇంకా హెవీగా ఉండు. సో హైట్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. తొండం చూడండి, ఫ్రంట్లో వచ్చింది, ఇట్లా ఫ్రంట్కి వచ్చి బాగుంది తొండం. అండ్ 4 హ్యాండ్స్, స్టాండింగ్ పొజిషన్. మనకి వెళ్ళడానికి జాగా లేదు, అయినా కానీ మనం పోయి వీడియో తీద్దాం. సో ఈ గణేశుడు స్టాండింగ్ పొజిషన్ గణపతి అనమాట. సో ఈ గణేశుడు ఓవరాల్గా డిఫరెంట్గా ఉండు, లైక్ చూడొచ్చు నిలబడిన స్టైల్లో గణేశుడు అనమాట. సో స్టాండింగ్ పొజిషన్ గణపతి. సో ఒక లెగ్ డిఫరెంట్, ఇంకో లెగ్ డిఫరెంట్గా ఉంది, 4 హ్యాండ్స్. సో గణేశుని తొండం గిట డిఫరెంట్గా ఉంది, ఈవెన్ ఫేస్ గిట చూడు. సో గణేశుని హైట్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ 15 ఫీట్స్ ఎబోనే ఉండు గణేష్. ఐఎమ్ ట్రైంగ్ టు గో, నేను దగ్గరికి వెళ్ళి చూస్తా చూడండి. సో గణేశుని బాడీ, హాఫ్ బాడీ వచ్చి ఫిష్ ఉండబోతుంది. లైక్ ఈ స్ట్రక్చర్ని చూస్తేనే అర్థమైపోవాలి మీకు గణేశుని బాడీ. అండ్ గణేశుడు చాలా హైట్ ఉండు, నియర్ 20 ఫీట్స్ ఉండు అనుకుంటా. సో చాలా నేనే ఇక్కడ వరకు అవుతున్నా, ఐఎమ్ లైక్ హియర్. సో కింద నించున్నా, సో ఐఎమ్ లైక్ హియర్. నాకన్నా ఇంకా చాలా 15 ఫీట్స్ హైట్ ఉండు గణపతి. సో గణేశునికి 4 హ్యాండ్స్, తొండం గిట కొంచెం డిఫరెంట్గా ఉండు. సో ఈ గణేశుడి గిట వర్క్ ఈ స్టిల్ రన్నింగ్. అండ్ ఈ గణేశుడు వచ్చి జై భవానీ నగర్ అనమాట. సో అసోసియేషన్ పేరు వచ్చి జై భవానీ యూత్ అసోసియేషన్ అనుకుంటా. సో చాలా బాగుంది గణేశుడు. ఓవరాల్ వ్లాగ్ ఇది అనమాట. ఎక్కడ ఏ పార్ట్ నచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి, వీడియోని షేర్ చేయండి. ఈ అన్న షెడ్లో ఎవరైనా గణేష్లు ఉంటే, అండ్ ఈవెన్ మీకు ఎవరికైనా గణేష్లు కావాలంటే ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.